హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10 తారీఖు అండి. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడిన సంఘటన కరీంనగర్ పోలీసు కమిషనరేట్లో చోటు చేసుకుందన్నమాట. చనిపోయిన సహోద్యోగుల పేరిట జీతాలు డ్రా చేస్తూ దాదాపు 1.4 కోట్ల మేర నిధులు కాజేసిన వైనం వెలుగు చూసింది. గతంలో పోలీస్ శాఖ పే సెక్షన్లో పనిచేసిన ఉద్యోగి మరణించిన 3 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఐడియాను ఉపయోగించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చాడనమాట. ఆ పేర్లను ప్రైవేట్ బ్యాంకుల ఖాతాలో తెరిచి తన వ్యక్తిగత మొబైల్ నెంబర్ను దానికి అనుసంధానం చేశాడు. వీటి ఆధారంగా 2022 నుంచి 2026 వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే జీతాల సొమ్మును తాను సృష్టించిన ఖాతాలోకి మళ్లించి కాజేశాడు. ఉద్యోగులు మరణిస్తే వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇది పూర్తి అయితే మళ్ళీ అదే వ్యక్తులతో ఐడీలతో జీతాలు ఇచ్చేవారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పోర్టల్లో పేర్లు మార్చాలంటూ పే సెక్షన్ ఉన్నతాధికారులు ఖజానా శాఖ ఉద్యోగులు సహకారంతో వెంటనే సాధ్యమవుతుందని నిపుణులు కూడా చెప్తున్నారు. మరణించిన వారికి జీతాల 3 ఐడీలతో సొమ్ము స్వాహా చేశారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి జాతీయ సార్వత్రిక విద్య ఇక ముఖ్యంగా పీఠం ద్వారా ఏడాదిన్నర కాలం వ్యవధిలోనే డిఈడి పూర్తి చేసిన 11 మంది డిఎస్సి 2024 అభ్యర్థులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు నేపథ్యంలో టీచర్ల ఉద్యోగాలు దక్కాయి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ వారికి పోస్టింగ్లు ఇస్తూ గురువారం అయితే ఆదేశాలు జారీ చేశారు. వారందరూ మేడ్చల్, హైదరాబాద్, అదేవిధంగా పెద్దపల్లి, భువనగిరి, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా చేరనున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న కొందరు ఎన్ఐఓఎస్ ద్వారా ఇక 7.5 ఉపాధ్యాయ విద్యకు సంబంధించి డిఈడిలో కోర్సును 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ద టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే నిబంధనలను ప్రకారం 2 నెలల కోర్సు ఉండాలని చెప్పేసి 2023 నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పు ఆధారంగా డిఎస్సి 2024 అక్టోబర్లో విద్యాశాఖ అధికారులు ఎన్ఐఎస్ ద్వారా డిఈడి పూర్తి చేసిన వారికి పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత 2024 డిసెంబర్లో సో మొత్తానికైతే ఆ 11 మందికి టీచర్ల కొలువులు అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం వారికి పోస్టింగ్లను ఇచ్చింది. అందులో కొందరు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి అదేవిధంగా డిఎస్ లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. రేరారో డిప్యూటేషన్ పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు అయితే చాలా మంది అయితే ఉన్నారు. మొత్తానికి డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్లు అయితే ఇచ్చినట్లు చెప్తున్నారనమాట. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆర్టీసీ సంబంధించి సిబ్బందికి బకాయిలు ఉన్న కరువు భత్యాన్ని శుక్రవారం ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా జనవరి విడతకు సంబంధించి నా డిఏను అదే నెలలో ప్రకటించాల్సి ఉన్నప్పటికీ జాప్యం అవుతుందని వచ్చింది. 2.1% ఉన్న ఈ విడత కరువు భత్యం ఖరారు చేసినట్లుగా సమాచారం. శుక్రవారం కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిఏను ప్రకటించనున్నట్లు కూడా సమాచారం అన్నమాట. సో డిఏ పైన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక ఆర్టీసీ సమ్మె సంప్రదింపులు సమావేశం వాయిదా పడిందనమాట. ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గురువారం కార్మిక శాఖ కమిషనర్ సమక్షంలో సంఘాల ప్రతినిధులు ఆర్టీసీ అధికారంలో జరగాల్సిన సంప్రదింపులు సమావేశంలో వాయిదా పడడం జరిగిందనమాట. కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరైనప్పటికీ ఆర్టీసీ పక్షాన అధికారులు గైహాజరు కావడంతో మళ్ళీ ఏప్రిల్ 11 సమావేశం నిర్వహించాలని చెప్పేసి అధికారులు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి కంప్యూటర్ ఆపరేటర్లు పారదర్శకం నిధులు మంజూరయ్యాయన్నమాట. దాదాపుగా 16 నెలలుగా ఎదురు చూసినటువంటి ఆపరేటర్లకు ఎట్లకేలకు డబ్బులు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఎన్యూమరేటర్లో విస్మరించడం గమనార్హమని అంటున్నారనమాట. కులగన్న వివరాలను ఆ పారదర్శకం విడుదల అయితే చేశారనమాట. 106 మందికి అయితే రిలీజ్ చేసినట్లు చెప్తున్నారు. మరొకటి ఏదైతే అంగన్వాడీకి సంబంధించి కేంద్రాలు ఈ నెల 1 నుంచి ఒంటిపూట బడులు, మే నెలలో వేసవి సెలవులు ఆ లబ్ధాలకు టేక్ హోమ్ రేషన్ అనమాట. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అద్దె భవనాలలో, సొంత భవనాల్లో కేంద్రాలు ఇరుకుగా ఉండడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంతేకాకుండా విధులు నిర్వహించేందుకు టీచర్లు ఆయాలు కూడా అంటే ముఖ్యంగా పడరాని పాటలు పడుతున్నారని చెప్తున్నారు. సో మొత్తానికి టైం వేళలో అన్ని మార్పులు అయితే చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులో ఫలితాలు అయితే రిలీజ్ చేశారనమాట. సో ఫలితాలకు సంబంధించి సర్వీసు రిక్రూట్మెంట్ బోర్డు గురువారం విడుదల అయితే చేసి ఉద్యోగాల ఎంపిక నర్సుల సెలక్షన్ లిస్ట్ అయితే ఉందన్నమాట. సో వెబ్సైట్లో సంబంధించి అందులో అయితే ఉంచింది. రాసిన వారి సుమారు 42,000 మంది రాశారనమాట. పూర్తిగా వివరాలు అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే 15,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ అంటూ ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి 10 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట.